వాసవ్య నరసింహం తరపున అందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రతి శనివారం గత 26 సంవత్సరాలుగా హెల్త్ ఎడ్యుకేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇందులో వివిధ వైద్య స్పెషలిస్టులు వచ్చి రకరకాల టాపిక్స్ మీద పేషెంట్స్కి ఎడ్యుకేషన్ కార్యక్రమంగా ఇస్తున్నాము. అలాగే ఈ వారం 1360వ కార్యక్రమం. ఇందులో హెల్త్ కేర్ ఇన్ సమ్మర్ అంటే వేసవిలో ఆరోగ్య సంరక్షణ గురించి డాక్టర్ సమరం గారు తెలియజేస్తారు. ఇప్పుడు డాక్టర్ సమరం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఆరోగ్య సదస్సుకి అధ్యక్ష వహిస్తున్నటువంటి రవికుమార్ గారికి, ఇక్కడ వారికి, అలాగే ఫేస్బుక్లో లైవ్ చూస్తున్న వారందరూ కూడా స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు అందరం అబ్బా ఎండలు మండిపోతున్నాయని బాధపడుతున్నాం. ఈ ఎండలు మండిపోవడం కాదు, వడగాడుపులు వస్తాయి కూడా. ఇంకా ఇప్పుడు ఎండలు చాలా వేడిని తట్టుకోలేకపోతుంటున్నాం, కానీ వడగాడుపులు కూడా మొదలయ్యాక ఎలా ఉంటుంది, ఇంక దాంతో ఇక సన్ స్ట్రోక్స్, వడదెబ్బలు తగులుతాయి. వడగాడుపులతో వడదెబ్బలు తగులుతాయి. అంచేత ఈ విషయాలు మేము తెలుసుకున్నాం. ముఖ్యంగా ఈ వేసవిలో ఆరోగ్య సంరక్షణ ఎలా ఉండాలి, వడగాడుపుల గురించి తెలుసుకుందాం, వడదెబ్బల గురించి తెలుసుకుందాం. అలాగే మన ఆరోగ్యం ఎంత ఇదిగా ఉన్నా కూడా ఆరోగ్య సంరక్షణ చేసుకుంటే మనకి వడగాడుపు నుంచి వడదెబ్బ నుంచి దూరంగా ఉంటాం. అవన్నీ కాస్త వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు వడగాడుపులు అనేవి అత్యంత ప్రమాదకర ప్రకృతి వైపరీత్యాలు లాంటిది. మనం ప్రకృతి వైపరీత్యాలు వింటుంటాం కదా, చాలా రకరకాలుగా డిజాస్టర్ ఇవన్నీ న్యాచురల్ అనగానే వడగాడుపులు కూడా అయితే అప్పుడప్పుడు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు ఈ డిజాస్టర్స్, నేచురల్ డిజాస్టర్స్ అని కూడా, నేచర్ డిజాస్టర్స్ అని కూడా అప్పుడు మాత్రమే మానవాళ్ళు ఉరికిపడి చేస్తూ ఉంటాయి. వాతావరణ వైపరీత్యాల్లో ఏమంటే మనం చూసేది, వాతావరణ వైపరీత్యాలు తుఫాన్లు వస్తాయి, వరదలు వస్తాయి, కరువు కాటకాలు వస్తాయి, ఈదురుగాలు వస్తాయి, పిడుగులు పడుతుంటాయి. ఇవన్నీ ప్రమాదంగా ఉంటాయి. కానీ వడగాడుపులు అవన్నీ తెలుస్తాయి. ఒక పిడుగు పడితే చనిపోవడం అనేది, లేదా తుఫాన్లు వస్తే కొట్టుకుపోతే ప్రాణాలు పోవడం అనేది అది తెలుస్తుంటాయి మనకి. కానీ వడగాడుపు వల్ల చాలామంది మరణిస్తుంటారు, మరణాలు సంభవిస్తుంటాయి. అవన్నీ సైలెంట్గా అయిపోతాయి. వీళ్ళు తెలియదు. మామూలుగా ఏదో పెద్ద ఆయన వృద్ధాయుడు పోయాడు, పిల్లలు పోయారంటారు. కానీ ఆ ఎండాకాలంలో మరణాలకు కారణాలు చాలా వరకు వడగాడుపులే. అంచేత ఈ వడగాడుపుల గురించి వస్తాయి. అంటే వీడు ఈ వడగాడుపుల వల్ల జరిగేటి నష్టాన్ని గురించి ప్రతి వాళ్ళకి తెలియదు. కానీ జల్లగా తెలియకపోవడం వల్ల ఎంత లెక్క రాకుండా పోతూ ఉంటుంది. ఈ వడగాడుపులకి అధికంగా ఎవరు అవుతారు, అలాగే ఏ రకమైన బాధలు ఉంటాయి తెలుసుకున్నాం. ఈ వడగాడుపు మాకు ఎండ ఎక్కువ ఉందండి, ఎండ ఎక్కువ ఉంటే వడగాడుపు వడగాలి తెలుసు కదా, వడగాలి మరి గాలి తగులుతుంటే వేడి గాలి తగులుతుంది. ఈ ఎండాకాలంలో వేడి గాలి గురైన వాడు, మీరు ఒక ప్రయాణం చేసి ఉండొచ్చు, లేదా ఎక్కువ షెడ్యూల్లో ఉండొచ్చు, లేకపోతే బాగా ఎండగా ఉండే చోట ఉండొచ్చు. ఉన్నట్లయితే ఆ ఉన్నప్పుడు ఎండకి గురైన వాళ్ళకి ప్రధానంగా ఎటువంటి లక్షణాలు కనపడతాయి. ఎటువంటివంటే తలనొప్పి వస్తుంది, కడుపు వికారం ఉంటుంది, వాంతులు కూడా వస్తాయి, కొంతమందికి కాళ్ళు గుంజేస్తుంటాయి, తల తిరుగుతూ ఉంటుంది, ఇంట్లో లేచిన సరే ఇలా వస్తుంటుంది, తూలులాగా వస్తుంది అన్నమాట. ఒళ్ళు చూస్తుంటుంది. ఏంటి మనిషి ఇలాగా షేక్ అవుతుంటాడు, తలైతే ఏడు గుండ్రగా తిరిగేట్లు ఉంటుంది, రకరకాలుగా ఉంటాయి. అంచేది ఎండాకాలంలో ఎవరైనా సరే తలనొప్పి వచ్చిందంటే నాకు ఇప్పుడు లేదండి, ఇప్పుడే తలనొప్పి అండి అంత అంటుంటారు. ఎప్పుడు మా తలనొప్పి లేదు, ఇప్పుడే మాకు తలనొప్పి ఉంటారండి, ఎప్పుడు వికారంగా ఉంటారండి. మధ్య సాయంత్రం కల్లా కడుపులో వికారం. దిస్ ఇస్ వెరీ కామన్. డాక్టర్కి వచ్చేవాడు ఈవినింగ్ హాస్పిటల్కి వచ్చిన పేషెంట్ ఎలా చెప్పాడంటే, ఎక్కువ చెప్పే కంప్లైంట్ అంటే తలనొప్పి ఉంటుందండి, కడుపు వికారంగా ఉంటుందండి, వాంతులు కూడా చేయండి, కాళ్ళు గుంజేస్తున్నాయండి, నాకు వేడి చేసి ఉండొచ్చు అండి అంటారు. వేడి చేయడం కాదు,
అదంతా కూడా వడగాడుపుల వల్ల, ఎండ వేడి వల్ల. అది గుర్తించండి. అదే ప్రతి వాళ్ళకి దాని గురించి అవగాహన కావాలి. చూడండి, మనిషి అంతా ఏదో రెస్ట్ చేస్తే పోతాడు. అయితే అది ఈ లక్షణాల కారణం, ప్రధాన కారణం ఏంటి? చెమట ఎక్కువ పట్టడం. దానివల్ల శరీరంలో ఉప్పు నీరు బయటకు పోవడం. దీనే సాల్ట్ డిఫిషియన్సీ హీట్ ఎగ్జాస్షన్ అంటారు. ఎందుకు ఈ బాధలన్నీ కలిగి ఎందుకు చెప్పేయండి? ఏంటి? తలనొప్పి ఉన్నాం, కడుపు వికారం ఉన్నాం, వాంతులు ఉన్నాం, తలదేయడం ఉన్నాం. ఇవన్నీ కూడా ఎండాకాలంలో వచ్చిన దాన్ని ఏంటి? ఎండబేడి గురి కావడం వల్ల మనకు తెలియకుండానే ఒంట్లో నీరంతా చెమట ద్వారా బయటకు వెళ్తుంది. ఆ చెమట కూడా ఎక్కువ తెలియదు మనకి. తెలియకుండానే అటు చెమట పడడం, ఇటు ఎండకి అది ఎండిపోవడం కూడా జరిగిపోతాయి. నాకు చెమట ఏం పట్టినట్టు కూడా లేదంటారు. వచ్చే చోట నిమిషంలో వేడికి ఎగిరిపోతుంటుంది. అంచేత అది దాంతోపాటు ఏమవుతుంది? ఉప్పు అనేది మనకి ప్రాణానికి చాలా ముఖ్యం, ఆరోగ్యానికి చాలా ముఖ్యం గుర్తుంచుకోండి. శరీరంలో ఉప్పు అనేది అది మన మామూలు కొన్ని ఆపరేషన్లప్పుడు లేదా కొన్ని గుండె జబ్బులు చూడు, సాల్ట్ తగ్గిపోయినట్టండి, సోడియం తగ్గిపోయినట్టండి అంటారు. మీరు ఎప్పుడూ సరే కొన్ని జబ్బుల్లో, కిడ్నీ జబ్బుల్లో లేకపోతే ఇంకో దాంట్లో గుండె జబ్బుల్లో వాళ్ళు మాట్లాడేది పేషెంట్ మా శరీరంలో సాల్ట్ తగ్గిపోయినట్టండి, సోడియం తగ్గిపోయినట్ట. సోడియం ఉప్పే. సోడియం తగ్గిపోయినది పోసి ఎక్కిస్తూ ఉంటారు, సోడియం ఎక్కిస్తారు. ఇక్కడ కూడా ఎలా అయితే గుండె జబ్బుల్లో ఇతర కొన్ని జబ్బుల్లో సోడియం తగ్గిపోయినని కంగారు పడుతుంటారో, ఆ సోడియమే ఉప్పు. ఆ సోడియం తగ్గిపోవడం వల్ల ఏమొస్తుంది? కడుపులో వికారం వస్తుంది, వాంతులు అవుతాయి, తలనొప్పి వస్తుంది, కాళ్ళు గుంజుతాయి. మూలం ఏంటికైంది? ఒంట్లో నీరు పోవడం, తర్వాత వీరవడం. ఈ లక్షణాలు ఎవరిలో ఎక్కువగా ఉంటాయి. ఎవరిలో ఎక్కువగా అంటే ఎండగాల్లో వడగాడుపుల్లో ఎక్కువగా తిరిగేవాళ్ళు, ఎండ ఎక్కువగా బయట తిరిగేవాళ్ళు. అలాగే ఎంతో అధికంగా ఎండలో ఎక్కువ శ్రమ చేసేవాళ్ళు. ఎండలో పనిచేసే చాలామంది లేబర్ ఉంటారు, ఎండలను పనిచేసారు. బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఎవరికి ఎండలను పనిచేస్తుంటారు. ఎండలో పనిచేసే వాళ్ళకి ఎక్కువగా వెళ్ళే అవకాశం ఉంది. అలాగే చెమట ఎక్కువ పడుతున్నా నీరు ఉన్న తీసుకొని వాళ్ళు చెమట పడుతుంటుంది, కానీ మంచిలు తారు. వాళ్ళు చెమట ఏ చెమట అనుకుంటారు. అరే చెమటతో పాటు ఉప్పు పోతుంది అనుకోవచ్చు, ఆ చెమటతో నీరు పోతుంది. అంతే నీరు ఎక్కువ తీసుకోవాలి, కానీ తీసుకోరు. నీరు తీసుకోవాలి. చెమట పడుతుంది అని ఊరికే వేయడం కాదు, నీళ్లు తాగాలి. ఎప్పుడు చల్లని ఉష్ణోగ్రత నుండి హఠాత్తుగా బయటకు వచ్చిన వాళ్ళు, ఎప్పుడు ఏసీలో ఉండి బయటికి వెళ్ళారు అనుకోండి, ఏదో ఒక అరగంట గంట బయటికి వెళ్ళారు, ఎండకి వెళ్ళొచ్చారు, వాళ్ళకి తప్పకుండా తలనొప్పి వస్తుంది, కాళ్ళు గుంజుతాయి, తల ఒంట్లో నీరసంగా ఉంటుంది, అలిసిపోయినట్లు అవుతారు. కారణం ఏంటిది? అంతవరకు చల్లగా ఏసీలో ఉన్నవాళ్ళు బయటికి వెళ్ళగల ఆ ఎండ ఎఫెక్టు వాళ్ళకి అలా చేస్తుంది. అంచేత మనం ఎవరు చెప్పాము? ఎక్కువగా నీరసం. అంటే అతిగా మద్యం సేవించేవాళ్ళు, ఈ ఎండాకాలంలో మద్యం కొట్టే ఉండేవాడు తప్పకుండా అవుతుంది. గాలి ఆడని దుస్తులు కొంతమంది మంచి మరీ టైట్ పట్టేసుకుని గాలి ఆడకుండా వేసుకుంటారు, గాలి ఆడ దుస్తులు వేసారు. అలాగే వృద్ధులు, చిన్న పిల్లలు కూడా చాలా తేలిగ్గా ఈ వడదెబ్బలకి గురవుతారు. వాళ్ళకి షుగరు బీపీ ఉన్నవాళ్ళు అది గుర్తుంచుకోండి. పెద్దవాళ్ళు చాలా షుగరు బీపీ ఉంటుంది, వాళ్ళు తేలిగ్గా వడదెబ్బకి వడగాడుపులకి గురవుతారు. గుండె జబ్బులు ఉన్నవాళ్ళు, హైపర్ థైరాయిడిజం, థైరాయిడ్ ఎక్కువగా పనిచేస్తుంది. మనకి మామూలు ఎక్కువ హైపోథైరాయిడిజం ఉంటుంది, థైరాయిడ్ లోపం వల్ల. వీళ్ళు అలా కాదు, థైరాయిడ్ అనేది ఎక్కువగా పనిచేస్తుంది. వాళ్ళకి తప్పకుండా ఎందుకంటే వాళ్ళు చేసే ఉంటారు. అలాగే ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఆ రంగా అవుతారు. ఎవరికి ఈ వడగాపు లక్షణాలు కనబడతాయి. ఏం చేయబడే లక్షణాలు చెప్పుకున్నాం మనం? తలనొప్పి, కడుపుల వికారం, కాళ్ళు గుంజడం, వాంతులు అవ్వడం, తల తిరగడం. ఎండాకాలంలో ఎవరైనా సరే ఉదయం లేచే బాగానే ఉన్నట్లుంటారు, ఉదయం బాగానే ఉంటారు, మధ్యాహ్నం నుంచి సాయంత్రం నుంచి బలైపోతాయి. నీరసం, ఏం చేయలేకుండా చూడ మనిషి ఎలా ఉన్నాడు ఈ మనిషి. వడగాడుపులు ఎక్కువగా సమయంలో గురుగుతున్న వాళ్ళల్లో ఏమైనా ఇంతకుముందు ఇంకా చెప్తాను, ఇందాక కొంచెం చెప్పి ఇంకా కొంచెం చెప్తాను. కొద్ది పనికే అలసిపోవడం, ఆకలి తగ్గిపోవడం,
కడుపు వికారం ఉండడం, తలనొప్పి ఉండడం, కండాల నొప్పులు, ఒళ్ళు తోరడం, రక్తపోటు డౌన్ అయిపోతుంది. కొందరిలో లేచి నిలబడగానే తల్లిని పడిపోతారు, గుండె కొట్టుకోవడం పెరుగుతుంది, విరోచనాలు కూడా అవ్వచ్చు. అంచేది ఈ లక్షణాలు గుర్తుంచుకోండి. ఎండాకాలం మాకు విరోధులు అవుతాయండి. విరోధం ఎందుకు విరోధవుతాయి? ఏ తెలియలేదండి, ఎక్కడ ఇంట్లో అన్నమేనండి అంటారు. కారణం ఎండలు. ఈ లక్షణాలు గుర్తుంచుకో. కొద్దిపని కలిసిపోవడం ఉంటుంది ఎండాకాలంలో, ఎండలో తిరిగే వారికి. నాకు ఎప్పుడు లేదు, ఆకలి తినకపోతే అయిపోతుంది. అంచేత ఈ లక్షణాలు మాత్రం బాగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే మరి వడగాడు గురైనప్పుడు ఏం చేయాలి అంటే, మీకు తలనొప్పి ఉంది, బాగా తలనొప్పి బాగా ఉంది, కడుపులో వికారం ఉంది, బాగా వాంతులు కూడా అవుతున్నాయి, తల తిరుగుతోంది, నీరసంగా ఉంది, చాలా నీరసంగా ఉంది, బాగా నీరసంగా ఉంది, కాళ్ళని గుంజేస్తున్నాయి. అలా ఉన్న ఏం చేయాలంటే, అలా ఉన్న వాళ్ళని చల్లని ప్రదేశంలో విశ్రాంతిగా పడుకోబెట్టాలి. విశ్రాంతి తీసుకోవాలి, పడుకోవాలి. జ్వరం అవకాశం జ్వరం వచ్చేస్తుంది. ఎండలో తిరిగిన వాళ్ళకి, వేడి పుట్టిన వాళ్ళకి అందరూ ఒకటి మాత్రం గుర్తించండి, ఎండాకాలం ఎండలోనే తిరగవసరం లేదు. రేకుల షెడ్యూల్లో ఉంటారు, లేదా చిన్న గుడిసెల్లో ఉంటారు. గుడిసెలు మా పేదవాళ్ళు చిన్న గుడిసెలు, ఆ గుడిసెలు అయితే ఒక టార్పాన్ని కప్పేసిన దాంట్లో ఉంటారు. ఎంతమంది ఉంటారు పాపం. వాళ్ళందరూ ఏదో పైన నీడదు అనుకుంటారు, నీడ కాదు, వేడి లోపల ఉంటుంది. వాళ్ళు ఎండలో కూర్చొని ఒకటే, ఆ గుడిసెలోనూ ఒకటే, ఆ రేకుల షెడ్లోనూ ఒకటి, రెండు తేడా లేదు. రేకుల షెడ్లో ఉన్నా ఎండలో ఉన్నట్లు లెక్కే, ఒక గుడిసెలో ఉన్నా ఎండలో ఉన్నట్లు లెక్కే. అంచేత వాళ్ళందరూ ఏదో లేదా ఇరుకు గదులు ఉంటాయి, చిన్న గదులు, గాలి రాదు, కిటికీలు ఉండవు, తలుపేస్తే లోపలంతా వేడి ఎక్కువ, ఆ బయట వేడంతా లోపలే ఉంటుంది. అంతేకాదు చిన్న గదుల్లో ఉన్నవాళ్ళు, చిన్న గదిలో ఉన్నవాళ్ళు కూడా ఎండది. మేము గదిలో ఉన్నాం కదండి, గుడిసెలోనే ఉన్నాం కదండి, రేకుల షెడ్లోనే ఉన్నాం కదండి అంటారు. కాదు, అవన్నీ కూడా ఎండకి కారణాలే. వాళ్ళు ఎండలో ఉన్న ఒకటే, దాంట్లో ఉన్న ఒకటే, ఉడికిపోతారు, చెమటలు పట్టేస్తాయి. అంచేత వాడి వల్ల ఇది విధంగా అది ఇలాంటి వాళ్ళని ఏం చేయాలని ఇలా ఉన్న చన్నీళ్ళతో ఒళ్ళంతా ఒళ్ళు వేడికిపోతే, జ్వరం వస్తే చన్నీళ్ళతో ఒళ్ళంతా తొడవాలి. చూసారు, గుడ్డతో. ముఖ్యంగా తడి కూడా ఎక్కువ పెట్టాలంటే, ఎవరికైనా జ్వరం ఎక్కువ ఉంటే, ఎప్పుడైనా సరే ఏ జ్వరం ఉన్నా సరే, బడగాడి పొల్లది కానివ్వండి, టవలు చన్నీళ్ళలో ముంచి ఆ టవల్ని ఈ మెడ చుట్టూ ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ రక్తనాళాలు ఉంటాయి, రక్తం చల్లబడుతుంది, ఎండలో రక్తం వేడికిపోతుంది. అంటే ఇక్కడ ఇవ్వాలి, సంకల్లో పెట్టాలి, సంకల్లో నుంచి ఏంటి, అలాగే గజ్జల్లో పెట్టాలి, తొడదారి 2 కాళ్ళు తొడల మధ్య పెట్టాలి. అక్కడ పెడితే త్వరగా జ్వరం తగ్గుతుంది. అంతే ఒంటి మీద కప్పేసాం కదా అని అనుకోవడం కాదు, ఒంటి మీద కప్పితే సరిపోదు. మెయిన్గా ముఖ్యంగా చేయాల్సింది, ఎవరైనా జ్వరం మామూలు అయినా సరే జ్వరం ఎక్కువగా ఉన్నప్పుడు, 103, 104 ఉన్నప్పుడు తడిగుడ్డ మెడ మీద వేయాలి, సంకలు పెట్టాలి, 2 థైస్ మధ్య పెట్టాలి. పెడితే జ్వరం త్వరగా తగ్గుతుంది. అంచేత వ్యక్తి చల్లని ప్రదేశం విషయం పడుతూ తీసేయాలి. ఉప్పు కలిపి నీళ్లు కానీ మజ్జిగ కానీ ఎక్కువాలి. ఒక గ్లాసు నీళ్ళల్లో చిటికెడు ఉప్పు, చెంచాడు కాదు, చిటికెడు ఉప్పు వేయాలి, వేసి అని. లేదంటారా, పలచని మజ్జిగలో చిటికెడు ఉప్పు, 2 చెంచాలు పంచదార కూడా కనిపిస్తే మంచిది, కొద్ది ఎనర్జీ వస్తుంది. ఒక గ్లాస్ నీళ్ళల్లో చిటికెడు ఉప్పు వేయాలి, 2 చెంచాలు పంచదార వేస్తే, ఎందుకంటే నీరసం కూడా ఉంటుంది, ఆ నీరసం దొరుకుతుంది, అది మజ్జిగ వచ్చేది. అలా రోజు మొత్తం కనీసం 5 లీటర్ల నీళ్ళు తాగించాలి. ఎంతమంది అవుతారండి రోజుకి? ఎండాకాలంలో కనీసం 5 లీటర్లు తాగాలి, 2 లీటర్లు అవుతారండి. అంటే కనీసం 5 లీటర్లు మెడికల్గా అయితే 5 లీటర్లు జీవితం, కనీసం 3 లీటర్లు తాగండి. ఎవరండి నీళ్ళు తాగేది తాగరు, అందుకని వడదెబ్బలు తగిలించుకుంటున్నారు. అంచేత కనీసం తాగాల్సిన నీళ్ళు 5 లీటర్ల నీళ్ళు,
లెక్కట్టుకొని. అందుకనే మీరు ఏదో ఒక బిందులో అలా కాకుండా సీసాలు, లీటర్ సీసాల్లో పెట్టి వాళ్ళు ఎన్ని సీసాలు అయ్యాయి లెక్కట్టుకోండి. ఇక చూడండి, ఆ లీటర్ సీసాలు పెట్టి పోసుకోండి. అంతే, లెక్క కావాల్సిందే. ఎవరైనా సరే లెక్క. సీసా పెట్టుకుని ఆ సీసా ఒక మామూలు 1/2 లీటర్ సీసా ఉంటుంది, 1/2 లీటర్లు పెట్టుకోండి. ఆ రోజుకి మాకు కనీసం 8 సీసాలు తాగండి, 10 సీసాలు తాగండి, లెక్క ఉంటుంది. మీరు 500 ml బాటిల్ కొనుక్కుని ముంతాకి దాంట్లో ఇంట్లో నీళ్లు పోసుకుని ఆ నీళ్ళు తాగుతూ ఉండండి. అంచేత మీరు ఈ రోజు మొత్తంలో కనీసం 5 లీటర్లను 3 లీటర్లకు తీసుకుని పర్ల కనీసం 25 గ్రాముల ఉప్పు రోజు మొత్తం తీసుకోవాలి. ఈ ఉప్పు అమ్మో బీపీ పెరుగుతుంది కదండి, బీపీ ఉన్నవాళ్ళు కూడా తీసుకోవచ్చు చిటికెడు వైపు. ఎందుకంటే వాళ్ళకు కూడా చెమట పట్టి నీరు బయటకు పోయి బీపీ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకా కష్టంగా. తప్పకుండా ఉప్పు ఇవ్వాల్సిందే. గ్లాస్ నీళ్ళలో చిటికెడు ఉప్పు వేసి తీసుకోవాల్సిందే. వాళ్ళు ఉప్పు వచ్చి ఇవ్వాల్సిందే. ఆ విధంగా రోజుకి కనీసం 25 గ్రాముల ఉప్పు. 20 అంటే ఒక చిటికెడు అయితే 25 గ్రాములు, అంత ఉండదండి. ఒక చిటికెడు ఉప్పే 25 గ్రాములు ఉంటుంది, లెక్కట్టుకోండి, అంత ఉంటుంది. వడగాడుపుకి తీవ్రంగా గురైన వారికి, అంటే ఎండగాలికి గురైన వారికి డాక్టర్ పర్యవేక్షణలో ఇంకా ఎక్కువ బాగా నీరసం ఉంటుంది అనుకోండి, బాగా నీరసం ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సలహా ఎక్కింది. మీరు ఇంట్లో చేశారు, ఒక గ్లాస్ నీళ్ళలో చిటికి ఉప్పేశారు, కొద్ది పంచగలిపి ఇచ్చారు, ఆయన కోరుకోవాలి. ఇంకా నీరసం తలనొప్పి వికారం అంటున్నారు అంటే పోవు. మీరు ఇచ్చే మాత్రాన్ని ఒక్కోసారి తగ్గవు. నాకు ఇంకా తలనొప్పి ఉంది, ఏం తలనొప్పి, బరిదలేకపోతున్నా అంటారు. కడుపు వికారం అంటారు, వాంతులు అవుతుంటాయి, విరోచనం అవుతాయి. మీరేదో వాంతులు విరోచనం అవుతాయి కదా, విరోచనాలు తగ్గడం వెళ్ళేసి లాభం లేదు. గుర్తించండి, ఎండాకాలం విరోచనాలు అవుతుంటే మీరు మామూలు విరోచనం తగ్గడానికి మీరు ఏమో వెళ్ళేసి తగ్గవు. తప్పకుండా సలైన్ పెట్టాలి, సోడియం క్లోరైడ్ ఎక్కించాలి. ఎక్కిస్తేనే వాళ్ళు రికవర్ అవుతారు, లేకపోతే వాళ్ళు సరిపోతుంది. అంచేత డాక్టర్ పర్యవేక్షణలో నరానికి సలైన్ ఎక్కించాలి. అవసరమైతే ప్లాస్మా కూడా ఇవ్వాల్సి వస్తుందండి. బాగా నీరసం అంటే ప్లాస్మా కూడా ఇవ్వాలి. ఏ లెవెల్కి వెళ్తుందో చూడండి, వడగాడుపులు గురి అయినప్పుడు ఏ లెవెల్కి వెళ్తుందో. ఇంతవరకు మనం వడగాడుపులు గురైన వాళ్ళకి ఏం చికిత్స చేయాలో చెప్పాం. వడగాడుపు గురైనప్పుడు ట్రీట్మెంట్ చేయడం కష్టం కాదు, ఇంట్లోనే మనం ట్రీట్మెంట్ చేసుకుంటాం. అది ఎక్కువ అయిపోయి మనిషి బాగా నీరసంగా ఉన్నప్పుడు తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర ప్రసాదం ఎక్కించడం తప్ప కాదు. కానీ వడదెబ్బ వేరు, వడగాడుపు వేరు, గుర్తుంచుకోండి. వడగాడుపు వేరు, వడదెబ్బ వేరు. వడదెబ్బ అంటే చాలా సీరియస్ కండిషన్, అదేంటో తెలుసుకున్నాం. ఇంతవరకు వడగాడుపు ఎండలో తిరిగి నా తలనొప్పిగా ఉంది, నా కాళ్ళు గుంజుతున్నాయి, నా కడుపు వికారం ఉంది, వాంతులు అవుతున్నాయి, తల ఇరుగుతున్నాయి అని చక్కగా మాట్లాడేవాడు మాట్లాడుతుంటాడు, శుభ్రం మాట్లాడుతుంటాడు, కానీ బాధలు చెప్పుకుంటాడు. కానీ వడదెబ్బలు కాదు, స్పృహ అయిపోతుందండి, నాడి అందదు, బీపీ డౌన్ అయిపోతుంది, చాలా ఇదిగా ఉంటుంది. అంచేత ఏంటి వడదెబ్బ, ఇప్పుడు చేసిన వడదెబ్బ గురించి మనం తెలుసుకున్నాం. ఇంతవరకు వడగాడుపుల యొక్క ప్రభావం మాట్లాడుకున్నాం. వడదెబ్బకు గురవడం అంటే ఏమిటి? వడగాడుపు సమయంలో పరిసరాల ఉష్ణోగ్రత పెరిగినప్పుడు మన శరీర ఉష్ణోగ్రత వేడి సమానంగా పెరగకుండా చర్మంలో ఉన్న స్వేదగ్రంథులు, రక్తనాళాలు, సున్నితమైన నరాలు కూడా జాగ్రత్త పడతాయి. ఈ విషయంలో మెదడులో ఉండే హీట్ రెగ్యులేటరీ సెంటర్ ప్రధాన పాత్ర వహిస్తుంది. మీరు ఒకటి తెలుసుకోవాలి, బయట ఎండ ఉన్నా, బయట ఎంత ఉన్నా సరే మన శరీరంలో ఉష్ణోగ్రత ఒకటి అలవాటు మారదు. ఎండ బయట ఎక్కువ ఉంటుంది. మన ఉన్నాం గదిలో, మంచి గదిలోనే ఉన్నాం, బయట ఎండ ఎక్కువ ఉంది, లేదు ఎండలోకి వెళ్ళొచ్చాం. ఎండలోకి వెళ్ళొచ్చినా సరే ఆరోగ్యవంతుడికి, ఒక మామూలు యవ్వన ప్రాయంలో ఉన్నవాడు బయట వెళ్ళొచ్చినా సైకిల్ దొక్కితే సరే వాడికి ఏమవుతుంది. ఇప్పుడు మీ వయసు వాళ్ళు ఉన్నారు, మీ వయసు వాళ్ళు ఈ వయసుకి ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఒకసారి బయటకు వెళ్ళి వచ్చినా మీరు వచ్చి ధర్మం పెట్టి చూడండి, ఆ 98.6 ఉంటుంది, పెరగదు.
ఎందుకు పెరగదు? అరే బయటకు వచ్చాడు కదా అని. అదే ఒక ముసలివాడో లేదా ఒక చిన్నపిల్లలో లేదా అనారోగ్యం ఉన్నవాడు బయటకు వెళిస్తే వాడికి టెంపరేచర్ చూసే టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఏంటంటే మామూలుగా మన శరీరంలో మనకి బ్రెయిన్లో హీట్ రెగ్యులేటరీ సెంటర్ అని ఒకటి ఉంటుంది మెదడులో. అది ఏం చేస్తుందంటే ఎప్పుడైతే బయట వేడి ఎక్కువ ఉందో మన శరీరంలో అన్నట్టు స్వేద గ్రంథులు స్టిమ్యులేట్ చేసి చెమట ఎక్కువ పట్టు అని ఉంటుంది. నరాలు స్టిమ్యులేట్ చేస్తాయి సిరి నరాలు. అలా రక్తనాళాలు వ్యాపింపజేస్తాయి. చేస్తే బాగా అక్కడ మనకి చల్లందిగా ఉండి మన శరీరం మీద చెమట పట్టి బయట చూసే వేడి శరీరంలోకి వెళ్ళకుండా. ఎలా అయితే మనం ఎండాకాలం ఏం చేస్తామండి, ఇంటి కిటికీలకి మామూలుగా ఒట్టివేల తట కడతాం. ఒట్టివేల తట కట్టి దానికి నీళ్లు పోస్తాం, తడుపుతాం. తడిపితే బయట వేడి ఉన్నా ఆ వేడి మన గదిలోకి రాదు. బయట వేడి ఉన్నా మనం ఇంట్లోకి రాదు. ఎందుకు రాలేదు మనకి? ఆ ఒట్టివేళ తడక మనకి లోపలికి రాకుండా చల్లంటిగా ఉండేది వచ్చేది. ఆ రకంగానే మన శరీరం కూడా నక్కసిక పర్యంతో చెమట పట్టి అది తడిగా ఉండి దాన్ని మన శరీరంలో వేడి వెళ్ళకుండా ఆపుతుంది. ఎంతసేపు? అవి అలిసిపోయినంత వరకు. ఎప్పుడైతే మనం కంటిన్యూస్గా ఎండలో తిరుగుతుంటామో ఈ స్వేదగంధులు మరి మనకి ఆ చెమట పడడం ఆగిపోతాయి. కొంతసేపు వచ్చి ఇప్పుడు మనమైనా ఎక్కువ పని చేయగానే కొంతకాలం చేసి అలిసిపోవా. అలాగే స్వేదగ్రంథులు కూడా అలిసిపోతాయి, నరాలు కూడా అలిసిపోతాయి. అలిసిపోయాక చెమట పడడం మానేసి చెమట పడడం మానే ఏంటి అయిపోయింది? బయట వేడి అప్పుడు ఒట్టి వెళ్తాక మీరు నీళ్లు పోసి తడుతుంటే అది చల్లగా ఉంటే ఇళ్ళుకి వెళ్ళండి. అది ఎండిపోయింది ఎండవేడికి. తర్వాత అది ఉన్నా ఒకటే మీరు తడిపోయిన ఒకటి బయట వేడితే లోపలికి వచ్చేస్తుంది. ఏ ఒట్టి వేళ ధరకైతే తడిస్తున్నంతసేపు మన ఇంట్లోకి వేడి రాకుండా ఆపిందో, ఏ రంగా ఆపిందో అదేవిధంగా మన చెమట పడుతూ ఉంటే మన శరీరం చల్లగా ఉండి బయట వేడి శరీరంలోకి వెళ్లకుండా ఆపుతుంది. అర్థం చేసుకోండి. చెమట పట్టడం ఎండాకాలంలో చెమట పట్టడం ఆగిపోయిందంటే మీరు వడదెబ్బకి సన్ స్ట్రోక్ గురవుతారని గుర్తించండి. మీరు అది గుర్తించిన దాని వెంటనే మీరు ఇంక ఎండలో తిరగడం మానేసి ఇంటికి వచ్చి తరుగుడు మీద వేసుకోండి. అదే లెక్క చేయకుండా కూర్చుంటే మాత్రం వడదెబ్బ గురి స్పృహ కూడా కోల్పోయి జ్వరం ఎంత వెళ్తుందో మీకు చెబుతాను. ఇప్పుడు మీకు ఏంటైంది? వడగాడు వీసినప్పుడు ఎండవేడి అధికంగా ఉన్నప్పుడు మనకి చెమట ఎక్కువ పడుతుంది. ఇలా చెమట ఎక్కువ పడడం వల్ల శరీరం సార్ చెప్పాం కదా. కానీ శరీరం చాలాసేపు ఎక్కువ వేడి గురైనప్పుడు స్వేదగ్రంథులు క్రమంగా అలసిపోతాయి, చెమట పడడం ఆగిపోయి శరీరం వేడెక్కి ఆ వ్యక్తి వడదెబ్బ గురవుతాడు. ఇది లెక్క అండి. అంటే వడదెబ్బ అంటే ఏమిటి? మన శరీరం మన బయట ఎండలో తిరిగినప్పుడు చెమటెక్కి పడుతుంది, పడుతూ మనకి వేడి ఒంట్లోకి వెళ్లకుండా ఆపుతుంది. ఎప్పుడైతే ఆ స్వేదగ్రంథులు అలసిపోతాయో ఇక చెమట పట్టలేకుండా పోతుందో చర్మం వేడెక్కిపోతుంది, బయట వేడి శరీరంలోకి వెళ్తుంది. ఆ శరీరం వెళ్ళిన వేడి మనకి నష్టం చేస్తుంది. ఎండలో తిరగపోయినా వడదెబ్బ ఎవరికి తగులుతుంది? ఇందాక చెప్పారు, వేడిగా ఉన్న ఇంట్లో ఉన్నవారికి, గంటల తరబడి బాయిలర్స్ దగ్గర ఉన్నవాడి వారికి. చూడండి, ఈ ఇల్లు అప్పుడు ఇంట్లో ఉన్నాకుంటారు, ఈ ఇంట్లో ఉన్నారు తప్పకుండా చదువుతుంది. ఇగో ఇల్లు ఇలాగ ఉన్నారు పాపం పూర్ ఫెలోస్. ఇక్కడ వీడు బాయిలర్ రిపేర్ చేస్తున్నాడు. బాయిలర్స్ ఉంటాయి కదా, వీడికి వేడి. అంచేతే ఇలాంటి వాళ్ళకి వేడిగా ఉన్న ఇంట్లో ఉన్నవాడికి, గంట తరబడి బాయిలర్ ఉన్న వాళ్ళకి వాళ్ళది ఎండలో తిరగరు వాళ్ళు. మీ ఇంట్లో అంతా అనుకుంటారు, కానీ వడదెబ్బ తగులుతుంది. ఈ విషయం మాత్రం బాగా తెలుసుకోండి. వడదెబ్బ తీవ్రంగా తగిలినప్పుడు అంటే ఎండవేడి తెగిపోయింది, ఎండవేడి ఎక్కువైపోయింది, చెమట పడడం మానేసింది, ఇక శరీరంలోకి నిరాటంకంగా ఎండవేడి లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్తే అప్పుడు వడదెబ్బ తగిలినట్లవుతుంది. కొందరిలో ఈ వేడి లోపలికి వెళ్ళి ఎంత వేడి పెంచుతుంది? 106 డిగ్రీలు ఉంది. అంటే వడదెబ్బ తగిలిన వాళ్ళకి జ్వరం 105, 106, 107 డిగ్రీలు ఉంటుంది. ఏ ఎండాకాలంలో ఎవరికైనా సరే 105, 106, 107 జ్వరం వస్తే
వీడికి వడదెబ్బ తగిలిందని గుర్తించండి. అంతేకాదు ఇంకా ఏంటంటే జ్వరం రావడానికి 2 గంటల ముందు నుంచి ఎవరికైతే 106 డిగ్రీలు 107 డిగ్రీలు జ్వరం వస్తుందో ఆ రావడానికి 1-2 గంటల ముందు నుంచే అతిదాహం, తలనొప్పి, తలరిగడం, ఏదో తెలియని బాధ ఉంటాయి. దాన్ని కూడా లెక్క చేయరు కొంతమంది. దాహం వేస్తున్న మంచిది దాహం చేయరు తెలియదు. ఆ పైన జ్వరం కలిగిన వ్యక్తి స్పృహ కోల్పోతాడు. వడదెబ్బ తగలడం అంటే అర్థమైంది కదా, చెమట పడ్డం మానేస్తుంది. మానేసిన తర్వాత ఏమో ముందు అతిదాహం ఉంటుంది, తలనొప్పి ఉంటుంది, తలదెర ఉంటుంది, ఏదో తిండి బాధ ఉంటుంది. అప్పటికి నీళ్లు తాగడం అని లేకుండా చల్లని ప్రదేశం వెళ్ళకపోతే మాత్రం వాళ్ళు చివరికి ఇలా పడిపోతారు. చూడండి. ఎండాకాలం ఇతర బాధ ఇంకా అండి, ఇదేమో వడదెబ్బ ఇంతకు చెప్పింది. ఇతర ఎండాకాలంలో ఉడుకు జ్వరాలు వస్తాయి. ఇంతకు అయిపోయింది వడదెబ్బని చెప్పా. ఈ వడదెబ్బ ఏం చేస్తాం మనం? ఇంట్లో చేసే వైద్యం కాదండి అసలు యాక్చువల్ చెప్పాలంటే. ఇంట్లోకి మనం ఎవరు లేకపోతే ఇంట్లో ఏం చేయాలి? వడదెబ్బ తెలియదు అస్పోతే ఒళ్ళంతా తరిగొడి మామూలుగా అయితే చల్లటి నీటి తొట్టెలో తల ఇలా పైకి పెట్టి మొత్తం మనిషి అంతా నీటి తొట్టిలో పడుకోబెట్టాలి. లేదా ఒళ్ళంతా తరుగుడేసి చన్నీళ్లతో మంచి జ్వరాన్ని 106-107 దాన్ని తగ్గించాలి. వాడు ఆ స్పృహలో ఉండు. మీరు మంచిని ఏం చేయగలరు? మంచిని ఇచ్చినా మధ్యలో ఉప్పు కలిపి కలిపి ఏమీ లాభం లేదు. తాగడు కదా, స్పృహ ఉండదు. వడదెబ్బ తగలడం అంటే స్పృహ కోల్పోవడం, వడదెబ్బ తగలడం అంటే జ్వరం ఎక్కువగా ఉండడం. ఇలాంటి వ్యక్తి ఇంట్లో కూర్చొని మనం చేయలేం. వెంటనే డాక్టర్ తీసుకెళ్ళి నరానికి సలైన్ పెట్టించి ఒక ఏసీ గదిలో ఉంచాలి. వడదెబ్బ తగిలిన వ్యక్తి ఏసీ గదిలో ఉంచి, మళ్ళీ వేడి గదిలో ఉంచి సలైన్ పెడితే లాభం లేదు. ఏసీ రూమ్లో ఉంచి సలైన్ పెట్టాలి. ఎందుకు సలైన్ పెట్టాలి? ఉప్పు వేయింది శరీరంలో వచ్చి. ఉప్పే మన ప్రాణం అని గుర్తుంచుకోండి. ఉప్పువే మనకి ప్రాణం. అంచేత ఉప్పు ఉన్నది సలైన్ పెట్టాలి. గ్లూకోజ్ కూడా పెడితే గ్లూకోజ్ సలైన్ కూడా పెట్టచ్చు. కానీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి, త్వరగా తీసుకెళ్ళాలి, లేకపోతే ప్రాణం పోతుంది. అది మాత్రం గుర్తించండి. దాని గురించి జాగ్రత్త. ఇక ఎండాకాలంలో ఏమంటారు? ఉడుకు జ్వరాలు అంటారు. ఉడుకు జ్వరాలు రావడండి వడదెబ్బ తగిలింది, వడగాడుపు దిగింది. వడగాడుపులో జ్వరం వస్తే చేస్తున్నలాగే సరైన జాగ్రత్తతో 2 మూలలో తగ్గిపోతాయి. మీరు సరిగ్గా వాడి ఇంట్లో ఉంచి స్పృహ ఉంది వాడికి, కానీ జ్వరం మాత్రం ఉంది. ఎండాకాలంలో జ్వరం వచ్చిందంటే వడగాడుపులకి గురయ్యారు, వేడి గదుల్లో ఉన్నారు, వేడి ఉండే చోట పని చేస్తున్నారు. చెమట పొక్కులు దీనికి ఎండాకాలం ఇంకేంటి ఏమొస్తాయి? ఒకటి జ్వరం వస్తుంది, ఇంకోటి ఏంటి? చెమట పొక్కులు ఏర్పడతాయి. ఒంటిపై చెమట పొక్కులు, వెళ్ళంతా చెమట పొక్కులు ఉంటాయి. చీము పొక్కులు, సెగడ్లు ఒక సాధారణం. ఈ సెగ్గడ్లు ఎక్కువ రావడానికి కారణం షుగర్ ఉన్న వాళ్ళకండి. సెగ్గడ్లు షుగర్ లేకుండా కూడా వస్తుంది, కానీ షుగర్ ఉన్న వాళ్ళకి మాత్రం ఎండాకాలంలో సెగ్గడ్లు ఎక్కువ వస్తాయి. అలా ఒంటి మీద ర్యాష్ లాగా వస్తుంది, హీట్ ర్యాష్. చూడండి, హీట్ ర్యాష్, ఎలర్జిక్ ర్యాష్ వస్తుంది. అలాగే సన్ బర్న్స్ అంటాం. మొహం కూడా మచ్చలు వస్తాయి, ఒంటి మీద మచ్చలు సన్ బర్న్స్, అది చాలా ఎక్కువ అలా ఉంటాయి. వేసవిలో చంటిపిల్లలు, చిన్నపిల్లల గురించి జాగ్రత్త తీసుకోవాలి. ఇది మాత్రం ప్రతి తల్లికి తండ్రికి తెలియాలి, తప్పని చేయాలి. 6 నెలల్లోపు పిల్లలకు తల్లిపాలు తప్ప ఇతర ఏ ద్రవాలు ఇవ్వని అవసరం లేదు. 6 నెలలు చంటి పిల్లలు మాత్రం బయట వేడి నీళ్ళు ఏం పట్టాల్సిన తల్లిపాలే. ఎన్నిసార్లు పెట్టండి, ఎక్కువసార్లు అవుతారు. గుర్తించండి, 6 నెలల పిల్లలు ఒళ్ళు వేడి ఉంటే తల్లిపాలు ఎక్కువసార్లు అవుతారు. ఎన్నిసార్లు పాల కోసం వాళ్ళు ఏడిస్తే అన్నిసార్లు ఇవ్వండి. తల్లిపాలు ఇవ్వాలి. తల్లి కూడా నీళ్ళు ఎక్కువ తాగాలి, నీళ్ళు ఎక్కువ తాగుతూ తల్లిపాలు తాగాలి. అలాగే పసిపిల్లలకు రోజుకి 6 నుండి 7 సార్లు మూత్రం చేస్తుంటే వాళ్ళ దాహార్తి తీరినట్లే. గమనించండి, ఎండాకాలంలో పిల్లలందరూ ఎన్నిసార్లు పాసు పోస్తున్నారు అని.
6 సార్లు కనీసం పిల్ల పాస్ పోయాలి, మూత్రానికి వెళ్ళదు. ప్రతి తల్లి తెలుసుకోవచ్చునంటే ఆ పిల్లలకి ఏమైనా వడగడ తూలుతుందా ఎండాకాలం తెలియాలంటే లెక్కకని ఎన్నిసార్లు ఆ గుడ్డ తడిసిపోతుంది. పిసర గుడ్డ మార్చండి, పిసర డైపర్ మార్చండి, మార్చి ఎన్నిసార్లు చేయండి చూడండి. డైపర్ తీసేయండి, మామూలు గుడ్డ వీళ్ళు ఎన్నిసార్లు పాస్ అయ్యారు. 6 నుంచి 7 సార్లు మూత్ర విసర్జన చేయాలి కనీసం. లేకపోతే వాళ్ళకి దహార్తి తిన్నట్టు కాదు. అంతకని ఎక్కువ సార్లు చేస్తే తల్లిపాలు సరిపోవట్లేదు గుర్తించి. ఎప్పుడైతే మూత్రం పోయట్లేదో ఆ చంటి బిడ్డకి తల్లిపాలు మనం ఏం చెప్పాము, ఇక్కడ 6 నెలల్లో పిల్లలకి తల్లిపాలు తప్ప ఇంకేం కోసం లేదని చెప్పాం. కానీ ఏ పిల్లైనా 6 నెలల లోపున ఉన్న పిల్ల రోజుకి 6 నుంచి 7 సార్లు పాస్ పోయినట్లయితే ఆ బిడ్డకి వడదెబ్బ తగిలింది. అందుకని పాస్ పోయిట్లయిపోయి కేవలం తల్లిపాలే కాదు, వేరుగా మళ్ళీ వేరే పాలు పట్టాలి, పోత పాలు పట్టాలి. తల్లిపాలు తప్ప ఇంకేం వద్దు అన్నాం కదా అని మీ చేసాం. అలాగే వేసవి చంటిపిల్ల సంరక్షణ ఏంటి, 6 నెలలు దాటి ఘనాహారం మొదలుపెట్టిన పిల్లలకు కొబ్బరి నీరు, 6 నెలలు దాటి మనకి ఘనాహారం ఇస్తారు కదా, వీనింగ్ ఫుడ్ ఉంటాం కదా, 6 నెలలు ఘనాహారం బలిపెట్టి 6 నెలలు దాటి ఘనాహారం మొదలుపెట్టిన పిల్లలకు కొబ్బరి నీళ్ళు, చక్కెర కలపని కూడా తాజా పళ్ళ రసాలు తాగించవచ్చు. తాజా పళ్ళు చిన్న ముక్కలుగా కోసి లేదా గుజ్జు చేసి తినిపించాలి. గుజ్జుని పిల్లలు వీళ్ళకి ఏమిటాలి, 6 నెలలు దాటి పిల్లకి కొబ్బరి నీళ్ళు ఇవ్వాలి, చక్కెర కలపని తాజా పళ్ళ రసాలు ఇవ్వాలి, తాజా పళ్ళు చిన్న ముక్కలు వేసి గుజ్జు వేసి ఇవ్వచ్చు. ఆహారం తినిపించే ముందు తినిపించిన వెంటనే స్నానం చేయించకూడదు, ఆసుకరిగా ఉండాలి. అది వేసవిలో చంటి పిల్లల సంరక్షణ గేట్ అంటే ఎండాకాలంలో పిల్లలకు వదిలైన కాటన్ దుస్తులు వేయాలి. అది గుర్తించండి. ఓ ఫ్యాషనబుల్గా కాదు, మామూలు గుడ్డ గాలి ఆడే గుడ్డలు పిల్లల విషయం చాలా జాగ్రత్తగా. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 వరకు బయటకు తీసుకుని వెళ్ళకూడదు. ఏ ఫంక్షన్ ఉన్నా సరే తీసుకెళ్ళదు. పెళ్ళిళ్ళని ఈ ఫంక్షన్లో పిల్లల్ని చంటి పిల్లలు తీసుకెళ్తారు. వేసుకుని వెళ్ళొద్దు, ఇంట్లో చల్లగా ఉంచండి. లేదా పిల్లలకి వడగాడుపు తగిలితే చాలా ప్రమాదం అవుతుంది. ఇక వడదెబ్బ తగిలితే చాలా కష్టం, వడగాడుపులు గురి అయితేనే ప్రమాదం. అంచేత చిన్నారుల మీద లూజు బట్టలు వేయండి. ఎండాకాలంలో కలిగే బాధలకు చాలా వరకు ఎండలో తిరగడం, చెమట అధికంగా ఎండలో తిరగడం, చెమట అధికంగా పట్టకపోవడం, శుభ్రత పాటించడం, గాలి ఆడిన చోట్ల ఎక్కువసేపు ఉండడం, షుగర్ శాతం అధికంగా ఉండే పళ్ళు తినడం కారణం. ఈ పరిస్థితులు లోను కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎండాకాలంలో గురయ్యే బాధల నుండి పూర్తి రక్షణ పొందవచ్చు. ముఖ్యంగా తెలుసుకోవాల్సినంటే ఎండాకాలం సార్కు ఎండలో తిరగడం వల్ల వస్తుంది, చెమట అధికంగా పట్టడం వల్ల వస్తుంది. చెమట అధికంగా పట్టడం ఒంట్లోంచి నీరు పోయింది, ఎండలో తిరగడం వల్ల తర్వాత శుభ్రత పాటించబడి. అందుకే రోజు 3 సార్లు 4 సార్లు స్నానం చేయడం కావాలంటే. ఎండలో చెమట పడితే చేయండి, ఒంటి చెమట చేయండి. గాలి ఆడిన చోట్ల ఉండవు, ఎక్కువసేపు ఉండవల్ల ఉంది. షుగర్ ఉన్న వాళ్ళకు కూడా, షుగర్ అధికంగా ఉన్న వాళ్ళకి కూడా, షుగర్ శాతం అధికంగా ఉండే వాళ్ళు కూడా తినరు. అంచేత వీళ్ళ షుగర్ అధిక శాతం ఉండే పళ్ళు కూడా తినకూడదు. ఈ రకంగా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మీకు నేను సపరేట్గా చూపించేది ఏంటంటే ఈ రకంగా జాతి ఇప్పుడు చెప్పిన మంది ఇక్కడ ఈ బొమ్మలు మీకు కనబడతాయి. ఈ రకంగా మనం ఇంతవరకు ఏం చెప్పానో ఈ బొమ్మలో మొత్తం అనేది మీ తర్వాత చూసుకోండి. నేను వరుసగా ఎండాకాలంలో తిరగొద్దు. అంతే ఎండాకాలంలో మీరందరూ కూడా జాగ్రత్త తీసుకోండి. మరి ఆ చిన్న జాగ్రత్త, వడగాడుపుకు గురవడం వేరు, వడదెబ్బకి వడదెబ్బ తగలడం వేరు. రెండు గుర్తించండి. వడగాడుపు వేరు, వడదెబ్బ వేరు. వడగాడుపులో చెమటగా పడుతూనే ఉంటుంది, కానీ తలనొప్పి, తలెరగడం, కడుపు వికారం, వాంతులు అవంటే మనిషి కాన్షియస్గా ఉంటాడు. వడదెబ్బ గురైన వాళ్ళకి
జ్వరం ఏమో 106, 107 డిగ్రీలు ఉంటుంది. అక్కడ జ్వరం ఉండకపోవచ్చు. వడగాడ్పు గుడి అయిన వాళ్ళకి కొద్దిపాటి జ్వరం ఉంటుంది. 101, 101 ఉంటే ఉండొచ్చు, లేకపోవచ్చు కూడా. ఉంటే జ్వరం ఉండాలి లేదు. వడగాడ్పు గుడి అయిన వాళ్ళకి జ్వరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ వాళ్ళ దెబ్బకు గురినవాడు, సన్ స్ట్రోక్ గురినవాడు మాత్రం జ్వరం 106, 107 డిగ్రీలు ఉంటుంది. స్పృహ కోల్పోతారు. అంచేది ఎండాకాలంలో ప్రతి వాళ్ళకి చెప్పేది ఏంటంటే మంచినీళ్ళు 5 లీటర్లు తాగడం చాలా అవసరం. కనీసం 3 నుంచి 4 లీటర్లు తాగండి. కొబ్బరి నీళ్ళు అంటే తాగండి. ఏవైనా ద్రవ పదార్థాలు మాత్రం 5 లీటర్లాగా తాగితే గొర్రెదెబ్బ గురి కాకుండా వీరంతా చల్లని ప్లేస్ ఉండి బయట ప్రయాణాలు ఉంటే ఉదయించి మధ్యాహ్నం ముగించండి. సాయంత్రం చేయండి. రాత్రులు ప్రయాణం చేయండి. ఊళ్ళు ప్రయాణం చేసేవాళ్ళు రాత్రులు ప్రయాణం చేయండి. అలాగే చల్లగా ఉండేట్టు చూసుకోండి. ఎక్కడ ఒక్క పూత లేకుండా చూసుకోండి. అది పగలు కావచ్చు, రాత్రి కావచ్చు, ఒక్క పూత లేకుండా చూసుకోండి. జాగ్రత్తగా ఉండండి. చెమట పెడుతుంటే మంచినీళ్ళు ఎక్కువ తాగండి. అలాగే మధ్యలో ఉప్పేసి తాగండి. కొద్ది నీరసంగా ఉంటే షుగర్ కూడా వేసుకొని తాగండి. అలా చేసి ఆరోగ్యం ఉంటారు. అంటే మీకు కావాల్సిన ఎవరికైనా డౌట్స్ ఉంటే ఎక్కువ డౌట్స్ ఉంటే అడగండి. లేకపోతే ఏం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఎవరికి సందేహాలు లేవు కనుక ముగిసాం. వడదెబ్బ ఎండాకాలం అందరూ ఆరోగ్యంగా ఉండాలని దానికి జాగ్రత్తలు తీసుకోవాలని నేను కోరుతున్నాను. డాక్టర్ సమరం గారు చాలా చక్కగా వివరించారు. మనకి 1కి 2 సార్లు చెప్పారు ఎండాకాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వడగాల్పు గురవకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం గురించి. ఫేస్బుక్లో కూడా ఎవరో డౌట్స్ ఏమీ చెప్పలేదండి. అందరికీ చాలా చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ వచ్చే వారం దాంట్లో రేపు సోమవారమే, ఎందుకంటే మంగళవారం వరల్డ్ హెల్త్ డే. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం 4 గంటలకు ప్రముఖ డాక్టర్, ఆయన ఐఎంఏపీ స్టేట్ పాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీనివాసరాజు గారు వచ్చి వరల్డ్ హెల్త్ డే థీమ్ అయిన టుగెదర్ ఫర్ హెల్త్ స్టాండ్ విత్ సైన్స్, అంటే ఆరోగ్యం కోసం ఐక్యంగా ఉందాం, విజ్ఞాన శాస్త్రానికి అండగా నిలుద్దాం అనే అంశం గురించి మాట్లాడతారు. మీరందరూ ఫేస్బుక్ ఫ్రెండ్స్ కూడా అందరూ ఆ రోజు తప్పకుండా ఫాలో అవ్వాలని కోరుకుంటూ ఈ సదస్సు ఇంతటితో ముగిసింది. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.